ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓపై రైతులు కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పట్టాదారు పాసు పుస్తకాలు అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్, పంచాయతీ శాఖలతో పాటు కలెక్టర్ సానుకూలంగా స్పందించినా తహసీల్దార్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కలెక్టర్ సంతకంతో ఇచ్చినటువంటి పాస్బుక్లు పనికిరావని ఇవన్నీ మామూలుగా తహసీల్దార్ గారి సంతకాలు, కలెక్టర్ గారి సంతకాలు, ఈ బుక్కులు ఇవన్నీ వచ్చినాయి. ఎక్కడ ల్యాండ్ ఇష్యూ ఉంటే అక్కడ గద్దలా పోవాలి, సెటిల్మెంట్లు చేసుకోవటం. డబ్బులు ఇస్తే పని చేస్తానంటావు, డబ్బులు ఇస్తే ఒప్పు అయిపోద్ది. 50,000 ఇది కాదు, లక్షలే. వేరే లేకుండా మన ఎంఆర్ఓ ఆఫీసే లేదు. ఎంఆర్ఓ గన్మెన్ లాగా ఉండాలి. ఇప్పుడు పక్కన తెలిసే జరుగుతుంది. ఎంఆర్ఓ ప్రతి పైసా వాటా ఉంది ఇంట్లో. 2023లో నాది వేరే వాళ్ళ దాని కింద ఉందని చెప్పి నా పొలాన్ని తీసేశారండి. తీసేసి నా దాంట్లో ఇతరులైన ఉండయి కలుపుతామని చెప్పారు. కలుపుకోకుండా ఇది చేస్తున్నారండి. 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నారండి. 3 మారారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 2 లక్షలు 10,000 చేశారు. 10,000 ఇచ్చాను. ఆల్రెడీ 7 నెలలు అయింది. ఇంత మటుకి ఆ కాగితం ముందుకు రాలా.